తెలంగాణ మరవీరులకు వర్ధిల్లాలి తెలంగాణ ఉద్యమ కళాకారుల ఐక్యత వర్ధిల్లాలి వర్ధిల్లాలి. మిత్రులారా, ఎట్లున్నవే నా పల్లె, ఎట్లున్నవే నా తల్లి అనే ఆ రోజు పల్లె గురించి, పల్లె ఎట్లున్నావని చెప్పేసి రాసినటువంటి నేర్నల్ల కిషోరన్న ఆధ్వర్యంలో ఈరోజు ఎట్లున్నావు నా కళాకారుడా. మరి ఆ రోజైతే తెలంగాణ ఉద్యమంలో నీ పాటలు వినిపిస్తేవి, నీ ఆటలు చూపిస్తేవి, ప్రజలను చైతన్యం చేస్తేవి. మరి ఆనాడు అనేక త్యాగాలు చేస్తే మీరు. తిండి తినక సమయానికి పాట పాడి దూపైతుంటే కూడా నీళ్లు లేక, పండడానికి ఉండడానికి కనీసం జాగలేక అనేక ఇబ్బందులు పడి మరి ఆ రోజు తెలంగాణ రాష్ట్ర సాధనలో నీ త్యాగం మరవలేనిది. మీరు ఎంతో త్యాగాలు చేశారు. మరి అలాంటి త్యాగజీవులైనటువంటి నా కళాకారులారా, మీరు ఎట్లున్నారు, మీ ఇండ్లు ఎట్లున్నాయి, మీ బాధలేంటి, మీ కష్టాలేంటి, మీ కన్నీళ్ళేంటి అని చెప్పేసి తెలుసుకోవడం కోసమే ఇవాళ పాటల పల్లకిలో 32 గంటలు అని ప్రోగ్రాంను తీసుకున్నటువంటి నేర్నాళ్ళ కిషోరన్న గారికి ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఇక్కడికి వచ్చిన కళాకారులు, దగాపడ్డ కళాకారుల డప్పుల మోత. ఓ నా దగాపడ్డ కళాకారులారా, మీరు ఆడండి, పాడండి, మీ డప్పులు మోగించండి. గత ప్రభుత్వం చేసినటువంటి నష్టం ఏంటి, ఇవాళ వచ్చినటువంటి ప్రభుత్వానికి మీరు విన్నవించుకోవాల్సింది ఏందో అదంతా కూడా మీ డప్పుల మోత ద్వారా తెలియజేయాలని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తూ, ఇక మన కళాకారులు ఎలా ఉండాలనో ఒక కవిత చెప్పి నేను ముగిస్తా. ఎందుకంటే మన కళాకారులు కూడా కొంచెం అందరూ ఈక్వల్గా పాటలు పాడలేరు. అందరికీ డప్పు కొట్టడం రాకపోవచ్చు, అందరికీ ప్యాడ్ కొట్టడం రాకపోవచ్చు, డోల కొట్టడం రాకపోవచ్చు, ఆడటం రాకపోవచ్చు. కళ అంటేనే అనేకం ఉంటాయి, అందులో మాట, పాట, దరువు, నాట్యం. కాబట్టి ఇక్కడ ఏది తక్కువ కాదు, అందరం సమానమే అనే దానికోసం ఒక్క కవిత చెప్పి ముగిస్తా. నేను 10th క్లాస్ చదువుకుంటున్నప్పుడు ఓరి బండోడా, ఓ బండదాన అనేటోళ్ళు. నాకు బాధ అనిపించేది, అరే చదువు రాకపోయినంత మాత్రాన బండోడా అంటున్నారు, అమాయకంగా ఉన్నంత మాత్రాన బండదాన అంటున్నారు. ఈ బండలో ఉన్న గొప్పతనం వీళ్ళకి తెలియదా అని చెప్పేసి నాకు అప్పుడు బాధ అనిపించి ఆ బండ మీదనే నేను ఒక కవిత రాసిన. నా పేరు బండ అనుకోండి ఒక క్షణం, నా పేరు కంటే సాయన్న కాదు, ఇప్పుడు బండ అనుకోరి. నా పేరు బండ, నేనున్నాను మీకు అండ. ఆ బండ చెప్తుంది మనకు, నా పేరు బండ, నేనున్నాను మీకు అండ. ఇంటికి పునాది నేను, ఆపై కట్టుబడి నేను, మేడపై కప్పును నేను, మెడలో హారము నేను, చెకుముకు రాయిని నేను, జగతికి వెలుగును నేను, మండే పొయ్యిని నేను, మరమిల్లు చక్రము నేను. నా పేరు బండ, నేనున్నాను మీకు అండ. వేసిన రోడ్డును నేను, పరచిన మార్పులు నేను, రోలు రోకలి నేను, రోడ్డు రోలరు నేను, ఇంటికి అందం నేను, ఒంటిపై మెరుపును నేను, నచ్చిన రంగురాయిని నేను, నమ్మిన అదృష్టరాయిని నేను. నా పేరు బండ, నేనున్నాను మీకు అండ. కొండలు గుట్టలు నేను, అండమాన్ దివుల్లో నేను, ఏటికి ఆన కట్టను నేను, నీటిపై వంతెన నేను, ఫిరంగి గుండును నేను, సొరంగ మార్గము నేను. నా పేరు బండ, నేనున్నాను మీకు అండ. చెక్కిన శిల్పము నేను, చేతిలో బొమ్మను నేను, చెక్కిన శిల్పము నేను, చేతిలో బొమ్మను నేను, తొక్కే గడపను నేను, మొక్కే దేవత నేను, తొక్కే గడపను నేను, మొక్కే దేవత నేను, తలతల మెరిసే రాయిని నేను, తాతల నాటి సంపద నేను. నా పేరు బండ, నేనున్నాను మీకు అండ. ఇప్పుడు ఒట్టూరు సప్పర్. ఎందుకు చెప్పాల్సి వచ్చింది బండ గురించి అంటే, మనమందరం కూడా బండల్ లాంటి వాళ్ళమే. కట్టుబడి రాయి కట్టుబడికి ఉపయోగపడుతుంది. డైమండ్ను మెడలేసుకుంటాం, ఇది డైమండ్ కదా అని చెప్పేసి దీంతో ఇల్లు కట్టుకోగలుగుతాం. అక్కలారా చెప్పండి, చెల్లెలారా చెప్పండి, ఓ అన్నలారా మీరు చెప్పండి, కట్టుకోగలుగుతామా? అదే విధంగా కట్టుబడి రాయి కట్టుబడికి ఉపయోగపడుతుంది, డైమండ్ను మెడలేసుకుంటాం. అలాగే కళాకారుల్లో కానీ ప్రతి మనిషిలో కానీ ఒక్కొక్కరిలో ఒక్కొక్క తెలివితేటలు ఉంటాయి. నా తెలివితేటలు ఎదుటి వాళ్ళలో లేవని చెప్పేసి ఎవరిని తక్కువ చూడొద్దనే ఉద్దేశంతోనే నేను ఈ కవిత రాయడం జరిగింది. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి నేర్నాల కిషోరన్నకు, వాళ్ళ కుటుంబానికి, ఇక్కడికి వచ్చిన ఉద్యమ కళాకారులకు, అదే విధంగా ఈ నిర్వాహకులకు సహకరిస్తున్నటువంటి వాళ్ళందరికీ పేరు పేరున
ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తూ కంటె సాయన్న గురించి ఏమి చెప్పను కానీ కంటె సాయన్న అని ఒక్కసారి గూగుల్లో కొట్టి చూడండి, నా బయోడేటా మొత్తం వస్తుంది. KANTE కంటే స్పేస్ ఇచ్చి SAYANNE అని చెప్పేసి మీరు గనక నా పేరు గూగుల్లో టైప్ చేస్తే నా బయోడేటా అంతా వస్తుందని తెలియజేస్తూ ముగిస్తున్నాను. ధన్యవాదాలు కంటెసాయన్న గారు. కొడతాం, నిన్ను కొట్టాం, గూగుల్లో కొడతాం. తన మాట తుపాకి తూటలు. అసలు ఏ అంశం మీదనైనా వారు మాట్లాడుతుంటే